నమస్తే. ఐఏఎస్గా పదవిని స్వీకరించిన తర్వాత టోటల్గా పబ్లిక్ సర్వీస్ కోసం ఐఏఎస్ పనిచేయాలి. పరిపాలనా విభాగంలో పరిపాలనలో వాళ్ళది చాలా కీలకమైన పాత్ర. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఐఏఎస్లుగా పనిచేసిన కొంతమంది అధికారులు అసలు బురదలో బొర్లాడే పందుల కంటే హీనంగా, గాడిదల కంటే హీనంగా, ఈ మాటలు అనొద్దు, నేను అందుకే మనం అందరినీ అనట్లేదు, కొంతమందిని వేళ్ల మీద లెక్కబెట్టగలిగే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మనం మాట్లాడుతున్నాం. మొత్తం తెలంగాణ సంపదని దోపిడీ చేసి కేసీఆర్కి ఊడిగం చేసి వాళ్ళ ప్రభుత్వాలకి ఊడిగం చేసి ఎకరాలకు ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఇప్పుడు రీసెంట్గా సోమేష్ కుమార్ దాదాపు 25 ఎకరాల భూమి కొన్నాడు. దానికి ఆనుకొని వాళ్ళ మనుషులకు సంబంధించిన వాళ్ళు ఇంకొక 100 ఎకరాల పైన కొన్నారట. మొత్తం అది 150 ఎకరాల లెక్క బయటపడుతున్నది. ఆయన కేవలం బిస్కెట్లకే దాదాపు 8 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి మనిషా ఏమనాలి తెలియదు. సో ఇట్లా బిస్కెట్లు తిన్నాడు, భూములను తిన్నాడు. ఏడా ఇబ్రహీంపట్నం యాచారం మండలం కొత్తపల్లి అనే గ్రామంలో ఇప్పటికీ ఆ భూములు అట్లే ఉన్నాయి. సో దాని తర్వాత రజత్ కుమార్ బయటకు వచ్చింది. ఈ మహానుభావుడు మొత్తం తెలంగాణలో 2018 ఎలక్షన్స్లో 25 లక్షల ఓట్లను తీసేసి కేసీఆర్కు సహాయపడి జనం తిరగబడితే ఐఎమ్ సారీ అని చెప్పి తప్పించుకుంటే కేసీఆర్ నీటిపారుదల సెక్రటరీ పోస్ట్లో కూర్చోబెడితే మెగా కృష్ణారెడ్డి పెట్టమన్న దగ్గర సంతకాలు పెట్టి తెలంగాణ సంపదని దోపిడీ చేసిండు. ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయింది. ఈ దుర్మార్గుడు దాదాపు 25 ఎకరాలు 52 ఎకరాల లెక్క బయటపడుతున్నది. 52 ఎకరాలు. ఈ దొంగలంతా మేము డిఓపిడికి చెప్పినాం, ఆల్రెడీ చెప్పే కొన్నాం, పైన మా ఆఫీసర్లకు తెలుసు. ఈ లెక్క చెప్తున్నారు. ఒక 50 ఎకరాలు కొనుగోలు చేయడం అంటే ఒక ఆఫీసరు, ఒక 2 లక్షలు 3 లక్షలు జీతం వచ్చే ఆఫీసరు ఎట్లొచ్చింది దొంగలకు 50 ఎకరాలు? ఓడి ఇల్లు అమ్ముకున్నా అంటాడు, ఓడేమో ఇంకోటి అమ్ముకున్నా అంటాడు. మరి చాలామంది ఐఏఎస్లు నిజాయితీ గల ఆఫీసర్లు ఉన్నారు, రాకునూరి మురళి లాంటి వాళ్ళు. మరి వాళ్ళు ఏం కొనలేదే, వాళ్ళు ఇల్లు కొనడానికే మీకు చాలా కష్టమైందని చెప్తున్నారే. మరి మీకెట్లు వచ్చినాయి ఆస్తులు? తాజాగా మరో ఐఏఎస్ ఆఫీసర్ భాగవతం బయటకు వస్తున్నది. ఆయనే నవీన్ మిట్టల్. ఈయన ఇప్పుడు కమిషనర్, ఏం కమిషనర్ ఉండిన ఈ భూములకు సంబంధించిన దాంట్లో CCLA కమిషనర్గా ఇంకా కొనసాగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ కమిషనరు ధరణి పోర్టల్ ఎట్లుండాలి, భూమాత ఎట్లుండాలి అని ఆయన చూస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన్నే పెట్టిరు. ఎవరిని? నవీన్ మిట్టల్ని. ఈ నవీన్ మిట్టల్ని తొలగించాలి అని మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఆయన ఇంటర్మీడియట్ బోర్డుకి ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున పోస్టింగ్లు అమ్ముకున్నారని, ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ పేరుతో వచ్చే ఈ హౌస్ కీపింగ్ ఈ కాంట్రాక్ట్లకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసిందని రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇక భూముల దగ్గరికి వచ్చిన తర్వాత భూములు కొల్లగొట్టినన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన పేరు మీద ఇప్పుడు ఇవాళ మరో వార్త నా ముందు బక్కా జడ్సన్ గారు ఉన్నారు, ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన అంటున్నారు దాదాపు 6.5 ఎకరాల భూమి నవీన్ మిట్టల్ తన భార్య పేరు మీద కొన్నాడు. ఎప్పుడు 2017లో. ఇప్పుడు దాన్ని అక్కడ వెంచరేసి మొత్తం చాలా పెద్ద ఎత్తున 150 గజాల విల్లాలు, 200 గజాల విల్లాల చొప్పున వాటిని పబ్లిక్లో పెట్టిరు. అది ఎక్కడ అంటే వడక్పల్లి అన్న విలేజ్. ఎక్కడ? అమీన్పూర్ అంటే పటాన్ చెరు. హైదరాబాద్కి జస్ట్ ఒక 45 నిమిషాలు, గంట సేపు ప్రయాణం చేస్తే ఆ ఊర్లో మనం ఉంటాం. ఇది ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకొని ఉన్న విలేజ్. ఇది వడక్పల్లి అన్న విలేజ్. ఆ విలేజ్లో దాదాపు ఇప్పుడు నేను కనుక్కుంటే దాదాపు ఎకరం 5 కోట్లు 6 కోట్లు అని చెప్తున్నారు. 5 నుంచి 6.5 కోట్లు ఉందట. మరి 2017లో ఎంత ఉండొచ్చు వాళ్ళు భూమిని కొన్నప్పుడు అని అడిగితే అప్పుడు కూడా ఇంచుమించు 2 కోట్లు 3 కోట్లు ఆ పైనే ఉన్నది తప్ప తక్కువేం లేదు. ఇది ఔటర్కి చాలా దగ్గరగా ఉన్న ఏరియా ఇది అని అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. మరి ఎట్లొచ్చినాయి ఇన్ని కోట్ల రూపాయలు? అలాంటి ఆఫీసర్ని ఇప్పుడు ధరణి పేరుతో కమిషనర్ చేసి ఆయన కింద టీంని పెట్టి ఆ టీంలో ఉన్న వాళ్ళంతా నిజాయితీ పరులు పాపం. ఇప్పుడు ఆయన అంటే ధరణి చూస్తాడట. సో దీని మీద మనం మాట్లాడదాం. అందుకే నేను ఇది పెట్టిన. ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా జడ్సన్ గారు తీసుకొచ్చారు. వైఫ్ ఆఫ్ నవీన్ మిట్టల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. సో ఆమె పేరు రిగు బన్సాల్ గారు. ఆ రిగు బన్సాల్ గారు నవీన్ మిట్టల్ గారి భార్య అనమాట. సో ఆమె పేరు మీద 6.5 ఎకరాల భూమి ఉన్నదన్నది సో విత్ ఎవిడెన్స్తో జడ్సన్ గారు ముందుకు తీసుకొస్తున్నారు. నమస్తే జడ్సన్ గారు. నమస్తే. సో ఇప్పుడు మీరేం అలిగేషన్ చేస్తున్నారు? ఈ భూమి ఎట్లొచ్చింది అంటున్నారా, లేకపోతే ఈ భూమి ఆయన అక్రమంగా సంపాదించిందని అంటున్నారా? మీరు చేస్తున్న అలిగేషన్ ఏంది? అసలు కొనొద్దు ఆయన భూమి? ఈరోజు డిఓపిటికి నేను
గతంలో ఇచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా బాజాప్తా రాష్ట్రపతి డిఓపిటికి కొంతమంది అధికారులు ఒక 10 మంది ఇచ్చినారు. నవీన్ మిత్తల్ మీద ఉన్నది ఇగో ఇది. నవీన్ మిత్తల్ మీద పర్సనల్గా నేను కలిసిన తర్వాత ఇవ్వడం జరిగింది. వీళ్ళపైన యాక్షన్ ఇది ఎక్స్క్లూజివ్గా సోమేష్ కుమార్ పైన టోటల్ 10 మంది అటెన్షన్ ఆన్ హిస్ పిటిషన్. మీరు ఇచ్చిన పిటిషన్ రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ప్రెసిడెంట్ సెక్రటేరియట్ డిఓపిటికి రాశారు. డిఓపిటికి రాశారు. ఏమని రాశారు? ఈయన మీద యాక్షన్ తీసుకోమని. అట్లా ఒక 10 మంది మీద నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు డిఓపిటికి చాలా కంప్లైంట్ ఇచ్చిన, ఎంక్వైరీ చేయమని చాలాసార్లు పంపారు. ఏ రోజు కూడా డిఓపిటి స్పందించలే. డిఓపిటి అనేది జితేంద్ర సింగ్ అని కేంద్ర మంత్రి ఉన్నాడు దానికి. అయినా కానీ ఏం యాక్షన్ తీసుకోలే. వాళ్ళ పైన వదిలేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఎక్స్క్లూజివ్గా ఐఏఎస్లకు చూస్తారు. వీళ్ళు అందులో ఉన్న రూల్స్ ఏంటంటే ఈ ఐఏఎస్లు ఏ ఆస్తి కొన్నా, ఒక 100 గజాల ప్లాట్ కొన్నా కానీ వాళ్ళు ముందే వాళ్ళకి తెలిపాలి. ఎవరికి? డిఓపిటికి. మేము ఇట్లా 100 గజాల జాగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కొనుక్కోవచ్చు. దానికి వీళ్ళు లెక్క పడతారు. నువ్వు ఎంత కొన్నావు, ఎక్కడ కొంటున్నావు, దాని ఎంత అని వీళ్ళు వాల్యుయేషన్ అంతా చూసి వీళ్ళు ఆడిటింగ్ చేసుకొని కొనొచ్చు. వీళ్ళు ఎట్లా అంటే సేమ్ బ్యాంక్ ప్రాసెస్ లెక్క కొనొచ్చు అని పర్మిషన్ ఇచ్చాక వీళ్ళు కొనాలి. ఆ విధంగా ఈరోజు ఇప్పటికీ నేను ఎప్పుడైతే సోమేష్ కుమార్ దగ్గరికి పోయి మన వీడియో వైరల్ అయిందో అప్పుడు నాకు ఇంకో మిత్రుడు ఈ డాక్యుమెంట్స్ అని నాకు పంపించడం జరిగింది. సోమేష్ కుమార్ ల్యాండ్స్లోకి వెళ్ళి కొత్తపల్లి గ్రామంలో నేను అటు మిర్యాలగూడ అటు సైడ్ పోయేస్తుంటే, ఎన్నికల ప్రచారం పోయేస్తుంటే ఆడ మనకు ఇన్ఫర్మేషన్ వస్తే పోయి లోపల పోయి చూసినాం. కొత్తపల్లి కూడా కాదన్న, కొత్తపల్లి లోపల ఒక తండ దాటి అవతల ఉంటుంది. ఈ గుట్టలలో ఎందుకు ఉన్నారు అని చెప్పేసి మేము ఫస్ట్ సేవింగ్ కోసం ఎందుకు ఉన్నారు అని మేము అనుకున్నాం. తీరా చూస్తే మధ్యలో గుట్టున్నది. ఆ మధ్యలోకే త్రిబులారేస్తుండట. అవతల దిక్కు ఫార్మాసిటీ ఉన్నది. ఈ రెండింటికి మధ్యలో ఇది రేపు పెద్ద రేట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి సరే అది సోమేష్ కుమార్ అది లెక్క. ఆయన అయితే వీళ్ళు ముగ్గురు మీద ఇచ్చిన కంప్లైంట్. ఆయన మీద దాదాపు ఒక 100 హైకోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆయన కొన్నాడు, నవీన్ మిత్తల్ కొన్నాడు. రజత్ కుమార్ అనేటోడు 52 ఎకరాలు బాలానగర్ మండలంలో ఆయన కొన్నాడు. ఈ ముగ్గురు డిఓపిటికి అగెనిస్ట్గా చేసిండ్రు. ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మీకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీకు ఇచ్చినా మీరు చేయలేదు. ఇట్నే చాలా స్ట్రాంగ్ పదాలు పాడినాయి ఈరోజు నేను డిఓపిటికి చేసిండ్రు. మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈరోజు బయట తెగించి కొన్నారు. ఇగో మళ్ళొక డాక్యుమెంట్ అన్ని ప్రూఫ్స్ పెట్టినాను. అన్నిటికీ 3 ప్రూఫ్. సేమ్ నవీన్ మిట్టల్ భార్య ఈ రోజు నువ్వు తీసుకొని వచ్చినావు. మొన్న ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య నిలబెట్టి అటొక్కరు ఇటొక్కరు నిలబడి చేసిందన్న 75 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి దుర్మార్గం మీద. ఎవరు? నవీన్ మిట్టల్ అంటారు మీద 75 హైకోర్టు కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి అన్న. అసోంటోని తీసుకొచ్చి ధరణి మీద పెట్టి ఆయనను కూర్చోబెట్టి ఫస్ట్ మీటింగే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీటింగ్లో ఆయన ఉన్నప్పుడే ఆయన పక్కన పెట్టుకొని ప్రజాభవన్లో పెట్టుకొని అందరినీ కలవడం జరిగింది. ధరణి మీద ఆయన మీద వచ్చింది 75% ధరణి కేసులే అన్న. ఆయన ముందు ఆయన మేము ఎట్లా ఇస్తామని చెప్పేసి అక్కడ పెట్టిండ్రు. ఆయన ధరణి హెడ్గా పెట్టిండ్రు. ధరణి హెడ్గా పెట్టి ఏం చేసిందని చేస్తారు. బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ SC ST సబ్ ప్లాన్ కింద నాకు ప్రచారంలో పాలిటెక్నిక్ కాలేజీలో చెప్పినాయి. ల్యాప్టాప్లు ఇన్నే కొన్నారు. 40,000 వేసిన బిల్లు 10,000 15,000 ల్యాప్టాప్ కొని అందులో కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చనిపోవడానికి కారణమైంది. ప్రతి అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. డిగ్రీ ప్రమోషన్లో దీంట్లో ఉన్నది ఉన్నది అందులో ఉన్నది. చాలా మంది నౌకర్లు పోయినది. మస్తు మంది సస్పెండ్ చేసిండు. మస్తు మంది బతుకులు ఆగం చేసిండు. అసోంటిది ఈయనకు విలాసవంతమైన జీవితం ఎంతమంది నాశనం అయిపోయినా పర్వాలేదు అని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఫస్ట్ వీని మీద యాక్షన్ తీసుకుంటారేమో అనుకున్నా. కేంద్రానికి సరెండర్ చేస్తారేమో అనుకున్నా. అది తీయకుండా వదిలేయంగానే ఇప్పుడు బాజాప్తాన వీళ్ళు 2017 భూములు కొంటనే ఉన్నారు. వాళ్ళ భార్య డాక్యుమెంట్ ఎప్పుడు అంటే 2017 ఒక డాక్యుమెంట్. దిస్ డీడ్ ఆఫ్ సేల్ ఈస్ మేడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ దిస్ డే ఆఫ్ 21st September కొంచెం బ్యాక్ అన్నట్టు సెప్టెంబర్ 2017 బై బిట్వీన్ సి శరత్ అండ్ సూరం రాజశేఖర్ రెడ్డి ఇన్ ఫేవర్ ఆఫ్ రిగు బన్సల్ డాటర్ ఆఫ్ హుకుమ్ చంద్ బన్సల్. సో ఈమె ఈ నవీన్ మిట్టల్ 17 కొనుగోలు మొదలు పెట్టింది. ఇప్పుడు ఇందులో ఇట్లా మూడు సేల్ డీడ్స్ ఉన్నాయా? ఇగో ఇట్లా 3 ఉన్నాయి. నవీన్ మిట్టల్ భార్య, వైఫ్ ఆఫ్ నవీన్ మిట్టల్. నాన్న ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చిందన్నా మీరు సేవ చేయనిక ఇండియన్ ఏది అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేయడానికి వచ్చిందా? 2 ఎకర్ 2 గుంట 0.21 గుంట అండ్ 0.16 గుంట. సో
సో ఇట్లా ఒక్కొక్క సర్వే 1 ఎకర్ 5 గుంట ఇట్లా ఇట్లా 2 డాక్యుమెంట్లు ఉంటాయన్న. ఓకే. ఈ పత్తేదారు వచ్చేసి శ్రీనివాస్ అంటాడు ఉంటాడు. అయితే నేను అన్న ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్ ఉన్నది, హెచ్ఎండిఏకి అప్లై చేశాను. మీరు ఇక్కడ వ్యాపారం చేయనీకి వచ్చిందా, తెలంగాణని సర్వీసెస్ చేయనీకి వచ్చిండ్రా, మీరు పని చేయనీకి వచ్చిందా, మీరు ఏం చేయనీకి వచ్చిండ్రు? చేస్తే ఇటువంటి దుర్మార్గం మనం ఎందుకు మోస్తున్నాం? ఇంకా వీళ్ళని మొయ్యాల్సిన అవసరం మనకేమున్నది? ఓకే. డిఓపిటి యాక్షన్స్ అక్కడ దాకా పోవడానికి అవసరం ఇలా కాంగ్రెస్ మన ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మీద యాక్షన్స్ ఎందుకు లేవు? ఈ రోజు బాజాప్తా అన్న, బాజాప్తా హెచ్ఎండిఏల పర్మిషన్ పెట్టేసి లేఅవుట్ తయారు చేసి విల్లాస్ కడుతున్నామని, మేము విలాసమైనంత విల్లాస్ కడుతున్నామని చెప్పేసి పెడుతుంది వీళ్ళు. మొన్న నాకు 31st నైట్ ఏ రోజైతే అక్కడ ఫోటో చూసినా అన్న నాకు అనుమానం వచ్చేసింది. ఇదే అన్న, ఇది ఇంకో డాక్యుమెంట్, ఇది ఇంకో డాక్యుమెంట్ కానీ మరి ఇది వీళ్ళ నుంచి తర్వాత వీళ్ళందరూ కలిసి డెవలప్మెంట్ చేస్తుండ్రు. ఇలా ఏమున్నా అన్న దీని మీద ఒక యాక్షన్ అన్న జరగాలి అని అంటున్నా. ఇప్పుడు ఇంట్లో ఆమె దొరికిపోయింది, నవీన్ మిత్తల్ అంటే డాక్యుమెంట్ పరంగా దొరికిపోయిండు. ఈ భూములు నీకు భూములు కొనడానికి వచ్చినావా, వ్యాపారాలు చేయడానికి వచ్చినావా, నువ్వు సేవ చేయడానికి వచ్చినావా, నువ్వు ఏం చేయడానికి వచ్చినావు? తెలంగాణకు దోసుకోనికి వచ్చినారు. ఇది బీహార్ వాళ్ళ కోసం కట్టిన రాష్ట్రం అన్న, బీహార్ వాళ్ళ కోసం మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? ఎందుకు తెచ్చుకున్నాం? 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినాక ఈరోజు తెలంగాణ ఎందుకు తెచ్చిపోయినాం? సావులు అక్కడ కాగలే కదా. నవీన్ మిత్తల్ అనేటువంటి చేయబట్టి అప్పుడు ఐటీ మంత్రి వీడు మన కేటీఆర్ ఇద్దరు చేయబట్టి అది ఒక పనికిమాల సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చి దాదాపు 10ల సంఖ్యలో విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయారు. అది ఇవాళకి దానిపైన ఎంక్వైరీ చేయాలన్నా, అసలు ఎట్లా చచ్చిపోయిందని. ఇవాళకి బయటికి వెళ్ళలే. కంప్యూటర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు కంప్యూటర్లు ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధుల కింద తీసుకు ఆ డబ్బులు 40,000 రూపాయలు అని చెప్పి బిల్లులు వేసి 15,000 రూపాయలు వేసినాడు. చాలా మందికి ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్ ఇచ్చిండు, అర్హులైన తీసేసిండు. చాలా మంది కోట్ల చుట్టూ తిరుగుతుండ్రు. ఎన్నోసార్లు ఈయన మీద మొట్టికాయలు వేసింది హైకోర్టు ఈయనకి వేసిన మొట్టికాయలు అంతే. అటువంటి దొంగకు ఈరోజు మీరు ధరణిలా ఆయనకు ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చి ఆయన కింద కోదండ రెడ్డి గారు ఏంది, ఆయన అడ్వకేట్ సునీల్ ఏంది, లచ్చిరెడ్డి ఏంది, వాళ్ళని పెట్టిండ్రు. ఒక దొంగ కూర్చొని వీళ్ళు ఏం మాట్లాడుతారు? గొట్టైన ఆయన మీదనే కదా వీళ్ళు. నవీన్ మిత్తల్ అనేటోడు సర్వనాశనం చేస్తుండ్రు, మొత్తం భూములు దోసుకుంటుండ్రు. 2018 కేలానా ఈ దోపిడీ ఎప్పుడు జరుగుతుంది? 2017 ఇది 2022 ఇంకో డాక్యుమెంట్. ఇది జీపీఏ చేసుకున్నట్టున్నారు ఇది. అవునవును, 2022. అదే ఇక పదవి అద్దం పెట్టుకోనన్నా, పోస్ట్ అడ్డం పెట్టుకొని ఆమెకి ఏం సంబంధం ఇక్కడ అన్న, ఆమెకి ఏం సంబంధం? మొగడిక నౌకరి చేయడానికి వచ్చిండు, ఎంబడి వచ్చినావు నువ్వు పవర్ అడ్డం పెట్టుకొని ఇక్కడంతా వ్యాపారాలు చేయడానికి మీరు ఏం సంబంధం? మీకు మీరు ఎందుకు చేయాలి ఇక్కడ వ్యాపారాలు? వీళ్ళ కింద అన్న 2018 వెళ్ళి 2000 చాలా మంది ఏమనుకుంటారు అంటే అవును భూములు కొనొద్దా అన్న ఒక డౌట్ సామాన్య జనానికి రావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళు కొన్న భూములు ఎంత, ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినా అదొక పాయింట్. వీళ్ళు అవినీతికి పాల్పడానే నీట్గా. ఇంకొకటి వీళ్ళు డిఓపిటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కొననికి. 6.5 ఎకరాలు అన్న అక్కడ నీ కోకాపేటకు దగ్గరగా, రింగ్ రోడ్ అనేది కోకాపేటకు దగ్గరనే కదా. నువ్వు ఆ రింగ్ రోడ్ లో పోతే కోకాపేటలో 100 కోట్లకు ఎకరం నడుస్తుంది. అవుటర్ ఆనుకునే ఉంటుంది. ఎక్కువ ఉన్నది ఆయన 5-6 కోట్లు చెప్పింది కానీ 10 కోట్ల పైన ఉంటది, 5 కోట్లకు అక్కడ రాదు. 10 crores ఎక్కువనే ఉంటది. కోట్లలో పోతున్నాయి నామిన్పూర్ ఏరియాల విల్లాస్ కింద అంట. సరే ఏదేమైనప్పటికీ వీళ్ళు అక్రమంగా కొన్నారన్న, కొననీకి వీళ్ళకు ఎటువంటి హక్కు లేదు. వీళ్ళకు హక్కు లేదు, ఆ రైట్స్ లేవు. వీళ్ళు ఇక్కడికి వచ్చింది సేవ చేయనీకి అని వచ్చిండ్రు, సర్వీస్ చేయనీకి ఇచ్చిండ్రు. డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ ఇంకోటి జనరల్ పవర్ ఆఫ్ ఇంకోటి వస్తుంది. మొత్తం విల్లాస్ లేఅవుట్ మొత్తం అప్లై చేసి భూములలో వీళ్ళు కొన్న భూములలో వ్యాపార అంత జేబు సంస్థలే కదా నా సంతకాలు పెట్టుకున్నా కదా. సంతకాలు పెట్టుడే కదా 2023 జనవరిలో అప్లై చేసి అంతే అప్లై చేసింది కదా. ఇక మాదే ఉన్నది, ఇక మేము చేస్తాం అది ఇది అని చెప్పేసి ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ వచ్చేసిందా నడుస్తుంది. విల్లాస్ వచ్చేయచ్చు, రావచ్చు. సరే ఏదేమున్నా అన్న ఇక్కడ నాలా కూడా ఉన్నది, ఏమున్నా చాలా ఉన్నాయి. ఇలా అసైన్ ల్యాండ్స్ ఉందంటారు, వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయని చాలా అన్న పేపర్లలో కొన్ని కనబడతాయి అన్న. అదే అంట ఇలా కబ్జా వాళ్ళు చాలా మంది ఇంటర్నల్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. కబ్జా బ్యాచ్ లో స్పీడ్ విద్యుత్ వెంచర్స్ వాళ్ళకు ఒక కాపీ ఇచ్చిండ్రు, వీళ్ళకి ఒకటి ఇచ్చిండ్రు. వీళ్ళది యాక్చువల్లీ డెవలప్ చేస్తున్నది వీళ్ళే ఉన్నట్టు. వాళ్ళకు ఒక కాపీ ఇచ్చిండ్రు. ప్రపోజ్డ్ విల్లాస్ ఫర్ మాంతూర్ ఇన్ఫ్రా ఎట్ వడ. మళ్ళీ ఇది ఎట్లా వచ్చిందో ఈ మాంతూర్ ఏందో వాళ్ళు డెవలప్ చేస్తాను. వీళ్ళు డెవలప్మెంట్ కు వాళ్ళు చేస్తుండ్రు. ఆ కంపెనీలో ఈమె ఉన్నది అన్నట్టు.
వీళ్ళు డెవలప్ ఎట్లా చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదంతా వాళ్ళది. ఇదంతా విలాసన్న, విలాసం అంతా ఇలా కోర్రాలు ఉంటుందన్న. మినిమం 5 కోట్లు 10 కోట్లు తక్కువ ఉండే ఇవి. ఎకరం 200 గజాలలో కడుతున్నారట. అవును. ఒక్కొక్క గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఓ విల్లాస్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్. ఒక్కొక్క దాంట్లో 3 ఫ్లోర్లు పెట్టిండ్రు. పెట్టి ఇది మొత్తం ఇది చేస్తాం. ఈరోజన వీళ్ళు ఇంత భయంకరంగా భూములు కొని, ఇంత భయంకరంగా ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకొని, ఇంత భయంకరంగా పెట్టుబడి, ఈ పైసలన్నీ ఎవరి అన్న? తెలంగాణ ప్రజలే కాకుంటే, తెలంగాణ పబ్లిక్లు కాకుంటే, ఈరోజు తెలంగాణను తెచ్చుకొని మేము పిచ్చోళ్ళ లెక్క నిలబడ్డాం. తెలంగాణ తెచ్చుకుని నౌక నిరుద్యోగి పిచ్చోళ్ళ లెక్క నిలబడ్డాడు. తెలంగాణ కోసం వచ్చిన రైతు పిచ్చోళ్ళ లెక్క నిలబడ్డాడు. తెలంగాణ ఉన్న భూమిలో ఇల్లు కోసం పిచ్చోళ్ళ లెక్క నిలబడ్డాడు. పత్రాలు పట్టుకొని ప్రజా దర్బారాన్ని రోజు పొద్దుగాలు వస్తే కొద్ది నిలబడి మాట్లాడేటోళ్ళు లేడు, కలిసేటోళ్ళు లేడు. ఇప్పుడు అఫీషియల్ ఇంకా అన్అఫీషియల్ బినామీలు కథ వ్యవహారం అన్ని చూస్తామన్నా. అలా తెలంగాణ పోలీస్ హోం మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారితో కాదు, నాకు నవీన్ మత్తలను పట్టుకొని నాకు చేతన అయితే లేదు, మన డాక్యుమెంట్లు పట్టుకున్న చేతన అయితే లేదు, ఆయన భూములు ఎక్కడ ఉన్నా పట్టుకొని చేతన అయితే లేదు, నాతో కాదు, నాకు అంత దమ్ము లేదు, నాకు అంత గడిచి లేవంటున్నట్టే కదా అన్న. అంత గడిచి నేను కామన్ మ్యాన్కి హెల్ప్ చేయలేనట్టే కదా. మేడిగడ్డ కాదు కదా. గడ్స్ ఉన్నోళ్ళు అయితే అన్నారం పోవాలి, గడ్స్ ఉన్నోళ్ళు అయితే సుందుల బ్యారేజ్కు పోవాలి. అర్థం? కాళేశ్వరం మీద చేయాలి, మొత్తం కాళేశ్వరం మీద చేయాలి, మల్లన్న సాగర్ అవి చేయాలి. అర్థమైందా? మేడిగడ్డ మీద రాహుల్ గాంధీ అక్కడ పోయిందని కాబట్టి ఇన్నే తిరుగుమన్నాడు అంటే అసలు స్కామ్ జరిగింది ఎక్కడ? మేయా కృష్ణారెడ్డి పేరు ఒక్కరు కూడా నోట్లు తీయారు. రామేశ్వరరావు పేరు ఒక్క నోట్లకి ఇవాళ ఒక్క నోరాన ప్రభుత్వం వచ్చిన కాంచెలు అసెంబ్లీలో కానీ ఆడ కానీ ఈడ కానీ మేయా కృష్ణారెడ్డి పేరే తీస్తలేరు. ఇప్పుడు స్టిల్ ఇంకా ఇప్పుడు వీళ్ళు పోయిన పక్కనే కన్నెపల్లి మేడిగడ్డ పంప్ హౌస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ పంప్ హౌస్ మునిగింది. మునిగిన దగ్గరికి పోయి చూడాలి కదా. చూడు అదే మెగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉందట. అంతే కదా, లోపల కూడా పోనిస్తలేదు. అంతే కదా. ఇలా 25 ఎకరాలు అన్నామన్నా, నువ్వు 20 ఎకరాలు కబ్జా చేసుకో. జర్నలిస్ట్ భూములు ఇస్తాను ఎప్పంచెలా అంటున్నావు కదా. నేను బాధాపుతాడా బోర్డు బాధ వచ్చిన జర్నలిస్ట్ కాలని అది ఆ రాళ్ళు గుట్టలు ఉన్నాయి అంటున్నావు కదా. అది సో విని రజత్ కుమార్ కానీ భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వినయ్యా? ఇక దున్ని సంపాదించిందా, తట్టం మోజు సంపాదించిందా, రాళ్ళు మోజు సంపాదించిందా? ఎట్లా సంపాదించినా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెచ్చుకున్నాం మనం? అధికారంకి ఎందుకు వచ్చినాం? వాళ్ళ నువ్వు ఏది దోపిడీ చేసుకోపో, నువ్వు అయిపోయినావు, ఇక నీకు బొకే ఇచ్చినాం, నీకు దండేసి నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి బ్రదర్, ఇక నువ్వు కనవాడకి ఇంటికి పోయి కూర్చో అని చెప్పేసి బొకే ఇచ్చి వీడి కోసం పంపని జనార్దన్ రెడ్డి గారిని పంపింది. వాళ్ళు అంతమంది సాగబడతారు. గంట చక్రవాణి పీరియడ్లో కొట్టిన పోయి లీక్ అయినా లేవో ఎంక్వైరీ చేయమ్మా మనం ఇవ్వాలి దాకా. వాడు ప్రభాకర్ రావు అనేటోడు నువ్వు రెవ్యూ మీటింగ్ రమ్మంటే నేను రానుపో, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకోపో, నేను సీఎంకి అయితే, నేను హోంమంత్రి అయితే 4 మహిళా హోంగార్డ్ అని పంపి మహిళా హోంగార్డ్ గల్లా పట్టుకొని గుంజుకారమనేటోని తెలంగాణ పైసలు ఆగం చేసింది దుర్మార్గుడు. గల్లా పట్టుకొని గుంజుకారా ఎట్లా? గల్లా పట్టుకొని గుంజుకా జీపు కూడా ఉండదు, తీసుకురమ్మనేటోని. ఒక ముఖ్యమంత్రి, డైనామిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మొదటి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రి రమ్మంటే రాలంటే ఏందన్నా? మాట్లాడారా మీరు? స్పందించారా? నీ దగ్గర సిఐడి ఉన్నది, విజిలెన్స్ ఉన్నది, ఏసీబీ ఉన్నది, ఫైల్స్ మీద ఎంక్వైరీలు లేవు. ఎక్కడ ఎత్తుకపోయిందో తెలుసు. టూరిజం దాంట్లో ధరణి ఫైల్ కూడా గాయబవుతున్నాయి. ధరణి ఫైల్ ఒక్కొక్కటి గాయబై. నవీన్ మిత్తల్ అనేటువంటి ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు గాయబైతూనే ఉంటాయి. నవీన్ మిత్తల్ ఉన్న తర్వాత కింద ఉన్న మెంబర్స్ ఏం మాట్లాడగలుగుతారు, ఏం సలహాలు ఇవ్వగలుగుతారు చెప్పండి? నేను ఇలా మాట్లాడుతున్నా. కోదన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అగెనిస్ట్ గా మాట్లాడగలుగుతారా? సునీల్ గారు మాట్లాడగలుగుతారా? ఇక్కడ వీళ్ళని దొంగని పెట్టినా కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి, మనం ముందు నుంచి వాడు మురళీధర్ రావుని ఎందుకు పెట్టుకున్నారు? వాడు పోయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే మీరు వినేది ఎక్కడిది? వాడే పెద్ద దొంగ కాళేశ్వరంలో పెట్టి వీళ్ళు పవర్. అరే మీరు ఎట్లా ఇస్తారని మనం ఆన్ ఫస్ట్ డే నుంచి క్వశ్చన్ చేస్తున్నాం. మనం అన్నది చివరికి అపోజిషన్ క్వశ్చన్ చేసేసరికి చివరికి వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏమని? వాడు మీ ఏజెంట్, అందుకే మేము తట్టబుట్ట జరిగి పంపించినామని. మరి అదే ఏజెంట్ అని ముందెందుకు తెలవాలి? ఇది యాక్టింగ్ అనేది తెలవదా? అంతే. అది మళ్ళీ అది కూడా ఇది కూడా ఇట్లే అంటారు. అంతే. నవీన్ ఆడ భూములు అటు ఇటు అయింది అనుకో, ఈ భూములు అటు ఇటు పోతున్నాయి అంటే మీ ఏజెంట్ అని మాకు తెలియదా, ఇప్పుడు పంపించేస్తున్నాం అన్న. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టేది ఒక లైన్ చెప్తా. కాళేశ్వరం ఎనాన్స్ చేసింది కదా, 40,000 కోట్లు ఎవరు ఎనాన్స్ చేసింది తెలుసా మీకు? ఒక చార్టర్ అకౌంటెంట్. అంటే తెలంగాణ విజయసాయి రెడ్డి. తెలంగాణ విజయసాయి రెడ్డి ఎవరు తెలుసా? చార్టర్ అకౌంటెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ. వాడు ఎవడో తెలుసా? సందీప్ కుమార్ సుల్తానియా. వాడు ఒరిజినల్గా
చార్టర్ అకౌంటెంట్ 2-3 రోజుల వాడి డాక్యుమెంట్ చరిత్ర మొత్తం వస్తుంది. వాడు ఒరిజినల్గా చార్టర్ అకౌంటెంట్. ఎలక్షన్ ఫండింగ్ వసూలు చేసినాను వాడి దగ్గర ఉంది. వాడు కూడా బీహారోడే. వీళ్ళందరూ కూడా నేను గత ఎపిసోడ్లో చెప్పిన ఇయాటికి సెక్రటరియట్ ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ సోమేష్ కుమార్ కాదని చెప్పగలుగుతారు ఎవరన్నా? నవీన్ మిత్తల్ ఎవరి మనిషి? సోమేష్ కుమార్ మనిషి. సందీప్ కుమార్ సుల్తాన్ ఎవరి మనిషి? సోమేష్ కుమార్ మనిషి. అరవింద్ కుమార్ ఎవరి మనిషి? సోమేష్ కుమార్ మనిషి. జయేష్ రంజన్ ఎవరి మనిషి? సోమేష్ కుమార్ మనిషి. వీళ్ళు లేదు మీరు బయటకు వెళ్తలేరు కదా, అంతే కదా, వీళ్ళు లేదు మీరు అడుగు బయటకి వెళ్తలేరు కదా. ఫ్లైట్ ఎక్కాలంటే జయేష్ రంజన్ కు బులా, ధరణి మీటింగ్ లాగా సోమేష్ కుమార్ కి ఆద్మీ అయినా నవీన్ మిట్టల్ కు బులా. ఎస్సీ మన ఏది వీటి గురించి చర్చించాలి కదా, డ్వాక్రా గ్రూప్లో సర్ప్ గురించి మాట్లాడలే కదా, శ్రీనిధి గురించి మాట్లాడలే. సందీప్ కుమార్ సుల్తాన్కి బులా, నువ్వు ఆడిటింగ్, మేము ఆడిటింగ్ చేయము, మేము పైసలు చేయము. వీళ్ళు ఎవరిని జైలు వేసేది ఏం లేదా సిపాయిలు, ఎవరిని ఏం పీకేది లేదు. నాకు అన్న కామన్ మ్యాన్ గా నేను తెచ్చిన దమ్ము మీకు లేదు. మీకు మీ దగ్గర పోలీసు ఉంటారు, సిఐడి ఉంటారు, అన్ని వింగ్స్ ఉంటాయి. ఏం చేస్తాను మీరు? నా దగ్గర ఏం లేకుండా ఇన్ని పట్టుకొచ్చిన, నీ దగ్గర అన్ని నువ్వు ఏం తెచ్చినావు? నువ్వు నేను ఉంటారు కదా, నేను సోమేష్ కుమార్ ల్యాండ్లో పోయినా, మీరు ఎవరైనా పోయినా మీరు ఇంతమందిని పెట్టుకొని దాన్ని కంచేసి ప్రభుత్వ పరం చేసుకుంటామని ఎందుకు చేసుకుంటలేరు మీరు? ఎందుకు చేసుకుంటలేరు అన్న మీరు? పోరాణాలు చచ్చిపోతూ ఉంటారు ఒక దిక్కు పోరాణాలు ఆగమవుతూ ఉంటారు, పేపర్లు అమ్ముకుంటూ ఉంటారు. ఆ పేపర్ల రిజల్ట్ 4 గ్రూప్ 4 రిజల్ట్ మీరు రిలీజ్ చేసేస్తారు. ఒక డిసిజన్ తీసుకోగలుగుతుంటారా మీరు? డిసిజన్ మేకింగ్ ఉందా గవర్నమెంట్లో? 2 నెలల మీకు తొక్కిసలాట జరిగింది తెలంగాణలో. 46వ జీవో నేనెత్తేస్తా ముఖ్యమంత్రి కానీ, నేనెత్తేస్తా హోంమంత్రి కానీ, నేనేస్తా ఉప ముఖ్యమంత్రి కానీ, నేనెత్తేస్తా పంచాయతీరాజ్ మంత్రి కానీ. తొక్కిసలాట మీద వాళ్ళ మీద పడి పొర్లిపోయి పురాణాలకు మాట ఇస్తే ఊర్లలో పోయి పురాణాలంతా కాంగ్రెస్ పార్టీ కోటేపించింది. 46వ జీవో ఇంప్లిమెంట్ అయిన హైదరాబాద్లో కాంగ్రెస్ సీట్లు రాలే, ఊర్లలో వచ్చింది. ఎందుకు వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అరే రియాలిటీ డిసిజన్ మేకింగ్ లేదు దగ్గర. డిసిషన్ తీసుకుంటాడు కానీ పాత ఎగ్జామ్స్ కి వదిలేసి కొత్త వాటికి చేంజ్ చేసే అవకాశం ఉందా? ఏమన్నా ఈ ఒక డిసిజన్ వాళ్ళకి ఇచ్చినావు, పాత వాళ్ళకి ఇచ్చినాం. నవీన్ మిత్తల్ మీద డిసిజన్ మేకింగ్ లేదు, సోమేష్ కుమార్ మీద డిసిజన్ మేకింగ్ లేదు, జనార్దన్ రెడ్డి మీద డిసిజన్ మేకింగ్ లేదు, ప్రభాకర్ రావు గారి మీద డిసిషన్ మేకింగ్ లేదు. కరెంట్ అని ఫస్ట్ డే ముఖ్యమంత్రి ఫస్ట్ డే అదే వచ్చింది కదా టైటిల్, ఫస్ట్ డే టైటిల్ అదే వచ్చింది. నేను అందుకని చెప్తున్నా వీళ్ళను శిక్షించే గట్స్ మీకు లేవు మాకు లేవు. ఇంకా పరిశీలించు. నేను దామేడిగడ్డ కూలిపోయింది పలిగిపోయింది నడుగు నేను డాక్యుమెంట్లు ఇస్తా అని చెప్పినా కదా, ఎన్ని రోజులు చెప్పాలి? విజిలెన్స్ ఇచ్చింది, డ్యామ్ సేఫ్టీ ఇచ్చింది, రేపు ఇంకో రోజు టైం పాస్. దీని మీద ఇలా ఫోటోల పైన రేపు టైం పాస్. పోయినాము పెద్ద ఇంతింత పలిగినాయి కదా, ఇంతింత పలిగినాయి మేము చూసినప్పుడు అని ఒకటి చెప్తావు. లేదు లోపలి కూడా పలిగినాయి, రేపు టైం పాస్ అన్నా ఏం బీకేది లేదు నా దర్శనం నడిపోయేది. ఎంపీ ఎలక్షన్ల దాకా అంతే ఇంత పలిగింది. అరే పలిగినాయని అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ పోయి చూసిండు, పలిగిపోయింది వాస్తవం, అదైంది. దాని మీద యాక్షన్. అన్నారం పోండి, సుందిల్లో పోండి, కన్నెపల్లి పోండి, సంపదలో పోండి, మల్లన సాగర్ మొత్తం పోయింది, ల్యాండ్ ఎక్స్చేంజ్, రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ వెంకరామరెడ్డి కానీ బయటికి తీయండి. రాజ్ పుష్ప అసలు పేరే లేదు వాడిని చుట్టపడిన వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు మధ్యలో కాంగ్రెస్ మంత్రివర్యులు ఎవరో చేసుకున్నట్టు మాట్లాడు. ఎమ్మెల్సీ కలెక్టర్ కదా ఇంతకుముందు, వాళ్ళ తమ్ముడు బిడ్డనే ఎవరో ఈ మధ్యలోనే అయిందంట పెళ్లి. సరే ఏమున్నది అంత కథ, పేరు రాదు ఎందుకు వస్తే ఎవరైనా మాట్లాడుతున్నారు. రెడ్డి గారు కదా మరి ఇంకేమొస్తుంది, చుట్టపొడి అయిపోయాడు కదా. అయితే ఇవాళ నాకు ఏం లేదు, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది మనది. ఇది ఇవాళ ఎంత పెద్ద దోపిడీ జరుగుతున్నా ఒక వ్యవస్థ, నా వెనక ఒక వ్యవస్థ లేకుండా ఇన్ని వస్తున్నాయి అంటే మీ దగ్గర ఒక వ్యవస్థ ఉంది. కనీసం పోయిన దుర్మార్గుడు 5,70,71 కోట్లు అప్పు చేసి జనం మీద వేసిండు. పోయిన దుర్మార్గుడు పేపర్ అమ్ముకున్నాడు. పోయిన దుర్మార్గుడు పవర్ సెక్టార్ మీద మొత్తం అప్పులు చేసిండు, సర్వనాశనం చేసింది తెలంగాణ. పోయిన దుర్మార్గుడు ఇవాళ నిరుద్యోగాన్ని పెంచిండు. పోయిన దుర్మార్గుడు ధరణి పేరుతో భూమి గుంజుకుండు. పోయిన దుర్మార్గుడు మిషన్ భగీరథ పేరుతోని మరి దాదాపు 45,000 కోట్ల రూపాయలు గుంజుకుండు. దోచిపెట్టింది ఎవరు? ఒక ఆంధ్ర బరా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి. మీకు అవకాశం ఇచ్చింది పబ్లిక్, మీరు పనిచేయరు. 2 నెలలు అయిపోయింది చూస్తున్నా, 2 నెలలు అయిపోయింది మీ బుగ్గ కాళ్ళు వేసుకొని తిరిగాను, 2 నెలలు అయిపోయింది మీ వెనక ముందు పైలట్ ఉన్నా, 2 నెలలు అయి నేను ప్రోటోకాల్ ఎంజాయ్ చేసుకుంటా, 2 నెలలు అయిపోయింది మీరే ప్రభుత్వ లాంఛనాలను మీరు ఎంజాయ్ చేసుకుంటా. ఇవాటి వరకు మీకు చర్చలు లేవు, ఇవాటి వరకు మీరు వీటిపైన యాక్షన్ లేదు, డిసిజన్ మేకింగ్లో మీరు ఫెయిల్ అయిపోయారు, మీకు ఆ గట్స్ లేవు. నేను అంటున్నా ఇప్పటికైనా రేషన్ తెచ్చుకున్నట్టు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు. సో నవీన్ మిట్టల్ గారు మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి దీని మీద. ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెడతారా, మమ్మల్ని పిలుస్తారా, ఇంకేం చేస్తారు? సో మీడియా ముఖంగా చెప్పండి, మీరు డిఓపిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? ఈ 6.5 ఎకరాలు 7 ఎకరాలు లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎట్లా సంపాదించగలిగినారు, ఏం అమ్ముకొని ఇది కొన్నారు,
సో ఇవన్నీ వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రైవేట్ లైఫ్లో లేకపోతే ఇంకొకరి లైఫ్ లాగా మీది కాదు, మీరు ఐఏఎస్. సో మీరు పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు, పబ్లిక్కి మీరు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చెప్పాల్సిందే. మరి ఈ గవర్నమెంట్ మరి ఏం చర్యలు తీసుకుంటుందో మరి మీకే తెలవాలే. ఇక అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే కనబడతా ఉన్నది. ఇట్లాంటి ఆఫీసర్లను పెట్టి ధరణి మీద మీరు సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తారన్నది ఇక అది పెద్దగా ఏం అర్థం కాని విషయం. ఇంకొకటి, సమస్యలు పరిష్కరించడమే కాదు, దోచుకున్న భూములు కక్కిస్తామని చెప్పిండు రాహుల్ గాంధీ. తీసుకున్న భూములు బయటకు తీసి పేద ప్రజలకు పంచుతామన్నారు. ఇది ఆషామాషి డైలాగ్ కాదు, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. ఇది జనం చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడు ఆ భూములు తీసుకొని పంచుతారని. మరి అట్లాంటి దొంగలు ఉన్న తర్వాత ఇంకెక్కడ పంచుడు, ఏం కథ? సో గవర్నమెంట్ ఇప్పటికైనా, సమయం మించిపోలేదు, ఇంకా సమయం ఉంది. మీరు వచ్చి 2 నెలలే అవుతుందన్న ఒక ఆలోచనలో ఇంకా జనం ఉన్నారు, ఏదో చేస్తారన్న ఆశతో ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతే ఈ ప్రశ్న మరింత గట్టిగా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తాం ప్రజల తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.